అవతార్ మెహే బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. మళ్ళీ ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం డిస్కోర్సెస్ బాబా చెప్పిన ఒక అంశం గురించి, అంటే ప్రేమ అనే ఆ ఆ సందేశం గురించి మనం డైరెక్ట్ గా బాబా చెప్పిన మాటల్ని మనం ఒక్కసారి తలుచుకుందాం ఈ సందర్భంగా. ఆ ముందుగా ప్రార్థనా గీతంతో ప్రభువుని దర్బార్లోకి ఆహ్వానించమని మెహే దినేష్ ని కోరుతున్నాము. డిస్కోర్సెస్ అనంతరం శాంత ఆకుల గారు బాబాకి హారతిస్తారు. జై బాబా దినేష్. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्य कृपा सागरा, अपार दिव्य कृपा सागरा। सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा। महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूपा। इह परानंद जीवन मीवा, इह परानंद जीवन मीवा। भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानान्धतन्तमुजेसि, अज्ञानान्धतन्तमुजेसि। दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी। हरिषेड्वर्गमुअन्तरिंपगा, हरिषेड्वर्गमुअन्तरिंपगा। अव्ययमोक्षम् अनुग्रहिंपुम्, अव्ययमोक्षम् अनुग्रहिंपुम्। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा अम्मा, థ్యాంక్ యూ అందరికీ జై బాబా। జై బాబా దినేష్. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. వినిపిస్తుందా అండి సౌండ్? వినిపిస్తుందమ్మా? ఓకే. జై బాబా. ఈ రోజు మనకి ప్రభు ఇచ్చిన అవకాశంలో, అంటే నిన్నటి రోజుతో సత్య సంపద అనే పుస్తకాన్ని ప్రభు కృపతో మనందరం అందులో విశేషాలను తెలుసుకున్నాం, తలుచుకున్నాం, ఆనంద పరవశులమయ్యాం. అంటే బాబాని ఎలా దగ్గరగా తీసుకోవాలి, బాబాకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మన జీవితంలో ఏం జరిగినా ప్రభు ఇచ్చకి ఎందుకు తలవొగ్గాలి, ఇలాంటి అద్భుతమైన విశేషాలన్నీ కూడా సత్య సంపద అనే పుస్తకంలో మనం తెలుసుకున్నాం. మరి ఇంత అద్భుతమైన విశేషాలు తెలుసుకున్నాక బాబా ఇచ్చిన ఒక డిస్కోర్సెస్ కూడా మనం తెలుసుకుంటే, అంటే ప్రేమ గురించి బాబా ఇప్పుడు, ఎందుకంటే ఈ అవతారం ప్రేమావతారం కనుక బాబా చెప్పిన ప్రేమ అనే డిస్కోర్స్ ని కూడా తెలుసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. అంటే వివిధ సందర్భాల్లో మనం ప్రేమ గురించి తెలుసుకున్నాం, తలుచుకున్నాం, కానీ డైరెక్ట్ గా బాబా చెప్పిన విషయాలు, అది ఆ మెహర్ బాబా ప్రవచనాలు అని చెప్పి ఒక పుస్తకంలో ఈ ప్రేమ గురించి, అంటే ఈ పుస్తకంలో కూడా బాబా అక్కడక్కడ చెప్పిన సందేశాలన్నీ ఒక పుస్తక రూపంలో పెట్టారన్నమాట.
అందువల్ల ఆ పుస్తకంలో ప్రేమ అనే సందేశాన్ని బాబా ఎలా చెప్పారు దాని గురించి మనం తెలుసుకుంటే ఆ అంటే ప్రేమ గురించి కొంచెం అంటే బాబా ద్వారా డైరెక్ట్ గా తెలుసుకోవడం వలన మనకి అవగాహన అవ్వడానికి అంటే పట్టుకోవడానికి అటువైపు అడుగులు వేయడానికి ప్రభు కృప ఆ, వర్షం కురుస్తుందని నాకు అనిపించి మరోసారి ఈ డిస్కోర్స్ తలుచుకుందామని మీతో షేర్ చేసుకుందామని అనిపించి దీన్ని ప్రారంభిస్తున్నాను ప్రభు యొక్క అనుమతితో. ఆ అవతార్ మెహర్ బాబా ప్రవచనాలు అనే పుస్తకంలో ఆ దీన్ని ఇంగ్లీష్ బుక్ రాసిన వారు తెలియదు నాకు. ఇంగ్లీష్ లో అంటే తెలుగులో మాత్రం రామకృష్ణ గారు, ఎస్ఎస్ లక్ష్మి గారు ట్రాన్స్లేట్ చేశారు. అందులో ఒక చాప్టర్ అన్నమాట, ప్రేమ అనే చాప్టర్. అసలు బాబా అంటారు భగవంతుడే ప్రేమ అంటున్నారు. ప్రేమ అంతటా వ్యాపించి ఉంది. ప్రేమ అందరిలోనూ అన్నిటిలోనూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రతిదీ బాహ్యంగా తెలియకపోయినా ప్రేమతో ఐక్యమై ఉంటుంది అంటున్నారు బాబా. భగవంతుని యొక్క అఖండమైన ఉనికి ప్రేమ ద్వారా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరిలోనూ నేనుగా ఉన్నవాడు, అన్ని జీవులలోనూ మరియు వస్తువులలోనూ నివసించేవాడు అయిన భగవంతుడు సమస్త జీవరాశిని భగవంతుని పట్ల ప్రేమలో మేల్కొల్పడానికి మానవ రూపాన్ని తీసుకుంటాడు. అంటే భగవంతుడే ప్రేమ. ఆయన ప్రేమ కోసమే అందరి దగ్గర కిందకి దిగి వస్తాడు. అందరిలో అంతటా కూడా ఆయన ఉంటాడు. కానీ ప్రతి వస్తువులోనూ ప్రతి జీవిలోనూ ఉన్న ఆయన అంటే భగవంతుడు సమస్త జీవరాశిని అంటే మన సకల చరాచర అని పాడుకుంటాం చూడండి నమో మెహర్ బాబాలో. అవతారుడుగా వచ్చినప్పుడు ఒక్క మానవాళికే కాదండి, యావత్ మానవ సమస్త జీవరాశికి అని రాస్తున్నారు ఇక్కడ. సకల చరాచరములు అంటే ఆ చలనం కలిగినవి చలనం లేనివి కూడా, వాటికి కూడా ఒక ఆధ్యాత్మిక త్రోపునిస్తాడు అన్నమాట భగవంతుడు. అందుకని బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు సమస్త జీవరాశిని భగవంతుని పట్ల ఆ ప్రేమలో మేల్కొల్పడానికి మానవ రూపాన్ని తీసుకుంటాడు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. బాబా నా బాధ్యత అన్నారు. ప్రతి ఆత్మ తనలో కలుపుకోవడం కోసం, పరమాత్మలో కలపడం కోసమే భగవంతుడు ప్రతిసారి కిందకి దిగి వస్తాడు. అది నా బాధ్యత అని చెప్పారు. భగవంతుడు అంటే ప్రేమే కనుక ఈ ప్రేమలో మేల్కొల్పడానికే భగవంతుడు మానవ రూపంగా కిందకి దిగి వస్తాడు అని చెప్తున్నారు బాబా. కాబట్టి భగవంతుడు అవతారునిగా వచ్చినప్పుడు ప్రపంచానికి ఆయన ఇచ్చే సందేశం ఏమిటంటే అందరిలో ఉన్న భగవంతుణ్ణి ప్రేమించడం, అందరిలో ఉన్న ఆయన్ని సేవించడం అంటున్నారు బాబా. బాబా ఏకైక సందేశం నేను గత అవతారాల్లో చెప్పేది ఇప్పుడు చెప్పేది కూడా ఒకటే, కొత్తగా చెప్పేది ఏం లేదు అన్నది కూడా అందుకే. కాబట్టి బాబా ఏమంటున్నారంటే ఆ అందరిలో ఉన్న భగవంతుణ్ణి ప్రేమించండి, అందరిలో ఉన్న ఆయన్ని సేవించండి అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఈ సందేశం మనం తెలుసుకున్నాం కనుక ఈ ప్రేమ గురించి బాబా చెప్పిన ఆ డిస్కోర్స్ కూడా మనం ఒక్కసారి తలుచుకుందామండి. బాబా ఏమంటున్నారంటే ప్రేమ విశ్వవ్యాప్తము అంటున్నారు. ఈ ప్రేమ అనే అధ్యాయంలో బాబా రకరకాలుగా విభజించారు. అంటే మనకి ఎలా ఆ, అర్థమవుతుంది అనే విధంగా బాబా కొన్ని కొన్ని మెయిన్ హెడ్డింగ్స్ కింద పెట్టి వాటి వివరణ ఇచ్చారు. అందులో ఏముందంటే ఆ ప్రేమ అనే అధ్యాయంలో ప్రేమ విశ్వవ్యాప్తము అని చెప్తున్నారు. అంతేకాక ఆ జడమైన ప్రకృతిలో ప్రేమ ఎలా ఉంటుంది, జంతు ప్రపంచంలో ప్రేమ ఎలా ఉంటుంది, మానవ ప్రేమ కారణాలకు సరిపడేలా హేతుబద్ధంగా ఉండాలి, ఇంకా ప్రేమలో విశిష్టమైన రకం గురించి చెప్పారు, ఇంకా ప్రేమ యొక్క అధమ రూపాలు, ప్రేమ యొక్క ఉన్నత రూపాలు, ప్రేమ మరియు మోహం. మనం ఏంటి మనకి ఇష్టపడిన దాన్ని మనం ప్రేమ అనుకుంటాం కదా, దాని డిఫరెన్స్ చెప్తున్నారు బాబా. అంతేకాకుండా ప్రేమ కామం గురించి కూడా, అలాగే ప్రేమ లోభం గురించి కూడా, ఇలా ప్రేమ అనే అధ్యాయంలో బాబా ఇంకా ఆ ప్రేమ గురించి నిర్మల ప్రేమ అంటే ఏంటి, దివ్య ప్రేమ, మానవ ప్రేమ అంటే ఏంటి, దివ్య ప్రేమలో ప్రేమికుడు ప్రీతమునితో ఎలా ఒకటవుతాడు, ప్రేమ కోసమే విశ్వం జనించింది, ప్రేమకున్న వాస్తవ శక్తులు, ఇలా ఆ ఒక్కొక్క అంటే మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నమాట. ప్రేమ గురించి మనకి తెలుసుకోవాలి అన్నా, మనం ఎవరికైనా చెప్పాలన్నా చాలా సులువుగా అసలు ప్రేమకి మనం మోహానికి ఒకటే అర్థం చెప్పేస్తాం. అందుకే అంటారు ప్రాపంచికంలో ఉండే కనబడే ప్రతిదీ మనం ప్రేమ అనుకుంటాం కానీ అది కాదు అంటున్నారు బాబా. అసలు ప్రేమ అంటే ఏంటి, విశ్వవ్యాప్తమైన ప్రేమ అంటే ఏంటి, భగవంతుడు ఎందుకు కిందకి దిగి వస్తాడు,
జంతువుల ప్రేమ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి బాబాయే స్వయంగా చెప్పిన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మొదటిగా బాబా చెప్తున్నారు, ప్రేమ విశ్వవ్యాప్తము అంటున్నారు. అంటే మనం ఏంటి, జీవితము మరియు ప్రేమ ఒకదానితోనొకటి వేరు చేయబడలేనివి. మనమేమనుకుంటామంటే భగవంతుణ్ణి ప్రేమించడం వేరు, జీవితం వేరు అనుకుంటున్నాం. అంటే అదొక ఆ, ఆ ఒక ఒక సాధన కింద, ఒక తపస్సు కింద చేసేసుకుంటున్నాం మనం, ఒక వ్రతం కింద. భగవంతుని పూజించడం అంటే ప్రేమించడం అనుకుంటున్నాం. భగవంతుని ప్రేమించడం అంటే అదొక జీవితం అనుకుంటున్నాం. కానీ బాబా ఏమంటున్నారంటే నీ జీవితం మరియు ప్రేమ ఒకదానితోనొకటి వేరు చేయబడలేనివి అంటున్నారు. రెండు కలిసి ఉంటాయి. జీవితం ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమ ఉంటుంది అంటున్నారు. ఆరంభంలోని ప్రాథమిక దశలో ఉన్న చైతన్యం కూడా తన పరిమితులను ఛేదించుకుని ఇతర రూపాలతో ఏదో ఒక రకమైన సంయోగం కోరుకుంటుంది. ప్రతి రూపం ఇతర రూపాల కంటే వేరుగా ఉన్న వాస్తవానికి అవన్నీ ఒకే జీవితపు ఏకత్వంలోని రూపాలే అంటున్నారు. నిగూఢంగా ఉన్న ఈ ఆంతరంగిక వాస్తవత యొక్క జ్ఞానం ఒక రూపానికి ఇతర రూపాలపై గల ఆకర్షణల ద్వారా ఈ మాయా జగత్తులో కూడా పరోక్షంగా అనుభవింపబడుచున్నది అంటున్నారు బాబా. అంటే ప్రేమ అంటే మనకిష్టమైన వాటిలోనే చూసేదే ప్రేమ అనుకుంటున్నాం. అదే నిజమైన ప్రేమ అనుకుంటున్నాం. ఆ ప్రేమతోనే మనం ఆ తాదాప్యం అంటే అందులోనే మమేకమైపోతున్నాం. అంటే ఇందాక బాబా చెప్పారు కదా, అందరిలో ఉన్న భగవంతుని ప్రేమించండి అంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకిష్టమైన రూపాలలో ఉన్న వాళ్ళనే ప్రేమిస్తున్నాం. కానీ ప్రతి రూపము ఇతర రూపాల కంటే వేరుగా ఉన్నా, అంటే ఒక్కొక్కళ్ళ సంస్కారాలను బట్టి ఒకళ్ళు పొట్టిగా ఒకళ్ళు పొడువుగా అలా ఉంటారు కదా. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే ప్రతి రూపము ఇతర రూపాల కంటే వేరుగా ఉన్నా వాస్తవానికి అవన్నీ ఒకే జీవితపు ఏకత్వంలోని రూపాలే. అంటే ప్రతి ఆత్మ జీవిత గమ్యం ఏంటండి, భగవంతునిలో చేరడమే. అంతేగాని పొడుగ్గా ఉన్నవాళ్ళు గమ్మున చేరతారు, పొట్టిగా ఉన్నవాళ్ళు గమ్మున చేరరు, ఇలా ఏం ఉండదు. కానీ వాళ్ళు చేసుకున్న సంస్కారాలను బట్టి వాళ్ళ ఆకారం ఉంటుంది తప్ప అన్ని రూపాలలోనూ ఉన్నది భగవంతుడే. వాళ్ళ జీవిత లక్ష్యం అంతా కూడా భగవంతుల్లో కలవడమే అని చెప్తున్నారు. ఒకే జీవితపు ఏకత్వంలోని రూపాలే అని చెప్తున్నారు బాబా. నిగూఢంగా ఉన్న ఈ ఆంతరంగిక వాస్తవత యొక్క జ్ఞానం ఒక రూపానికి ఇతర రూపాలపై గల ఆకర్షణల ద్వారా ఈ మాయా జగత్తులో కూడా పరోక్షంగా అనుభవింపబడుతుందని చెప్పి ప్రేమ విశ్వవ్యాప్తము అంటున్నారు. అంటే కొంతమందికే పరిమితం కాదు, అందరిలో అంతటా నిండి ఉంటుంది ప్రేమ. అంటే భగవంతుడే ప్రేమ కనుక అందరిలో భగవంతుడు ఉంటాడు అని చెప్తున్నారు బాబా. ఇక జడమైన ప్రకృతిలో ప్రేమ అంటే అంటే కదలకుండా ఉంటాయి చూడండి రాళ్ళు, వీటి వీటి గురించి కూడా బాబా చెప్తున్నారు. అందులో కూడా ప్రేమ ఉంటుంది అని చెప్తున్నారు. జడమైన ప్రకృతిలో ప్రేమ అన్ని గ్రహాలను నక్షత్రాలను సంధానపరిచి ఉంచే గురుత్వాకర్షణ నియమం కూడా దాని స్థాయిలో అది ఈ విశ్వంలో ప్రతి ప్రాంతంలోనూ విస్తరించి ఉన్న ప్రేమ యొక్క అత్యల్ప ప్రతిబింబమే అంటున్నారు. వికర్షణకు మూలమైన శక్తి కూడా ప్రేమ యొక్క అభివ్యక్తీకరణయే. ఎందుకంటే వికర్షణలో విడిపోయే వస్తువులు వేరొక వస్తువుల ఎడల గాఢంగా ఆకర్షింపబడతాయి గనక వికర్షణ అనేది నిశ్చయమైన ఆకర్షణ యొక్క ప్రతిఫలమే. భౌతిక వస్తువుల ఏర్పాటులోనే ఇమిడి ఉన్న పోలిక పోలికా శక్తులు ప్రేమ యొక్క వాస్తవ వ్యక్తీకరణలే. ఈ స్థాయిలోని ప్రేమను సూచించే కొట్టొచ్చినట్లుగా కనబడు ఉదాహరణ ఒకటి మీకు చెబుతాను. అంటే అన్ని గ్రహాలు నక్షత్రాలు ఏదైనా సరే దేనికి ఆకర్షింపబడతాయి, ప్రేమ వల్లనేనండి. సూర్యుడైనా చంద్రుడైనా ఏ మాత్రం స్వార్థం లేకుండా వీడి మంచివాడు వీడి చెడ్డవాడు వీడు గొప్పవాడు వీడి ధనికుడు అట్లా ఏమి ఉండదు ఆ గ్రహాలకి. అలాగే సూర్యుడు వీళ్ళు ప్రకృతికి అంతా కూడా ప్రేమమయంగానే ఉంటుంది అని చెప్తున్నారు. ప్రేమ యొక్క అత్యల్ప ప్రతిబింబమే అని చెప్తున్నారు. కానీ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మీకు ఒక ఉదాహరణ చెబుతాను అంటున్నారు. అంటే ప్రేమను సూచించే కొట్టొచ్చినట్లు అంటే మనకు అర్థం అవ్వడానికి ఒక అయస్కాంతం ఇనుమును ఆకర్షించుటలో కలదు. ఈ రకమైన ప్రేమ యొక్క రూపాలు అధమ స్థాయికి చెందినవే అంటున్నారు. ఎందుకంటే అవి వాటిలోని చాలా ప్రాథమిక స్థాయికి చెందిన చైతన్యం వల్ల నియంత్రించబడతాయి. అంటే ఇక్కడ బాబా చెప్పేది ఏంటంటే మరొక్కసారి చదువుకుందామండి. వికర్షణకు మూలమైన శక్తి కూడా ప్రేమ యొక్క అభివ్యక్తీకరణే అంటున్నారు. ఎందుకంటే వికర్షణలో విడిపోయే వస్తువులు
వేరొక వస్తువుల ఎడల గాఢంగా ఆకర్షింపబడతాయి గనక. వికర్షణ అనేది నిశ్చయమైన ఆకర్షణ యొక్క ప్రతిఫలమే. భౌతిక వస్తువు ఏర్పాటులోనే ఇమిడి ఉన్న పొందిక, పోలిక శక్తులు ప్రేమ యొక్క వాస్తవ వ్యక్తీకరణలే. ఈ స్థాయిలోని ప్రేమను సూచించే కొట్టొచ్చినట్లుగా కనబడు ఉదాహరణ. అంటే ఒక అయస్కాంతం ఇనుముని ఎలా ఆకర్షిస్తుందో అలాగే ఉంటుంట ఈ రకమైన ప్రేమ. అంటే ఆ రూపాల అధమ స్థాయికి, ప్రేమ యొక్క రూపాల అధమ స్థాయికి చెందినవి. అంటే ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉంటుంది. కానీ ప్రకృతిలో మాత్రం ఈ సూర్యుడు కానీ, హలో, చంద్రుడు గాని ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా వాటి స్థాయిలో విశ్వంలోని ఈ ప్రేమకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రకృతేనండి. ఏ మాత్రం స్వార్థం లేకుండా ఆ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా తన కర్తవ్యాన్ని విడవకుండా అవి ప్రకృతి అలా ప్రసరిస్తూ ఉంటుంది. అంటే ఒక వర్షం వచ్చినప్పుడు న్యాయంగా, అంటే ఒక్క చోటే కురవాలి, ఇంకో చోటే కురవకూడదు, ఇలా ఏముండదు. అది దేని వలన ఆ ప్రేమ యొక్క ఎలాగా అయస్కాంతం ఇనుమును ఎలా ఆకర్షిస్తుందో అలా ప్రేమ వల్ల ఈ ప్రకృతి కూడా ఆ జనిస్తుంది. అంటే అందరికీ అందుబాటులో స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా ప్రే చేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే జంతు ప్రపంచంలో ప్రేమ గురించి కూడా బాబా చెప్తున్నారు. ప్రకృతిలో ప్రేమ ఎలా ఉంటుంది, ఏ రకమైన భావన అంటే ఆ వి- గురుత్వాకర్షణ శక్తి అన్నారు చూడండి, నియమం అన్నారు చూసారా. అలా ఇనుము ఎలా అయితే అయస్కాంతం అయితే ఎలా ఇనుమును ఆకర్షిస్తుందో అలా ప్రేమ వలన ప్రకృతి మ్, ఆ, ప్రసరిస్తుంది. అలాగే ఇప్పుడు జంతు ప్రపంచంలో ప్రేమ గురించి కూడా మీకు చెప్తాను అంటున్నారు. ప్రకృతిలో ప్రేమ అయితే ఏ స్వార్థము ఉండదు. అది ప్రేమ వల్లనే తన కర్తవ్యాలని, తన డ్యూటీలని, అంటే పంచభూతాలు అంటారు చూడండి, అవి ఏవి కూడా ఆశించవు. ఒక చోటే ప్రసరించాలని ఉండదు. అందరికీ అంతటా విశ్వవ్యాప్తమై ఉంటాయి పంచభూతాలు కూడా. అవి వాటి బాధ్యతను నిర్వహిస్తాయి. అలాగే జంతు ప్రపంచంలో ప్రేమ గురించి కూడా చెప్తున్నారు. అదేంటి జంతు ప్రపంచంలో ప్రేమ ఎలా ఉంటుంది అంటే బాబా అంటున్నారు, జంతు ప్రపంచంలో జంతువులు ఎరుకతో కలిగిన ప్రేరణ ద్వారా పరిసరాల్లో ఉన్న భిన్న వస్తువుల ఎడల అవి స్పందించే తీరులో వాటిలో ఉన్న ప్రేమ ప్రస్ఫుటంగా గోచరవుతుంది అంటున్నారు. ఈ ప్రేమ స్వభావ లక్షణమై ఉండి కావలసిన వస్తువులను సేకరించుకోవడం ద్వారా కోరికలను తీర్చుకోవడం అనే రూపంలో వ్యక్తమవుతుంది. అంటే వాడికి ఆకలేసాయి అనుకోండి, ఒక పులి ఉంది, దాని ఆకలేస్తే ఏమవుతుంది, జింక మీద ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ ఏమవుతుంది, దాన్ని తినేసే వరకు, ఆ కోరిక తీరే వరకు దాన్ని ప్రేమిస్తుంది అంటున్నారు బాబా. ఈ ప్రేమ స్వభావ లక్షణమై ఉండి కావలసిన వస్తువులను సేకరించుకోవడం ద్వారా కోరికలను తీర్చుకోవడం అనే రూపంలో వ్యక్తమవుతుంది. అంటే ఉదాహరణకి ఒక పులి జింకను పట్టుకోవడానికి ప్రయత్నించడంలోనూ దానికి ఆ జింకపై గల ప్రేమయే కారణమని చెప్పవచ్చు. అంటే అక్కడ ఆకలి అనేది కలిగింది దానికి, ఆ కోరిక తీరాలి. ఆ కోరిక తీరాలంటే మరి ప్రేమతోనే కదా ప్రయత్నం చెయ్యాలి. దాని మీద దానికి ప్రేమ ఉంది గనక ఈ ఆకలిని తీర్చుకోవాలి అంటే ఆ జింక మీద ప్రేమ కలిగి ఆ కోరిక తీరే వరకు, అంటే ఆ జింకని తినే వరకు ఆ కోరిక తీర్చుకోవడం కోసం దాన్ని పట్టుకుంటుంటా. ఆ ప్రయత్నం కూడా ప్రేమే కారణమని చెప్పవచ్చు అంటున్నారు. ఈ స్థాయిలో లైంగిక సంబంధపు ఆకర్షణ కూడా ప్రేమ యొక్క వేరొక రూపమే. ఈ స్థాయిలో వ్యక్తమయ్యే అన్ని రకాల ప్రేమకు సాధారణమైన మూల కారణం ఏమిటంటే ఏదో ఒక శారీరక అవసరాన్ని లేదా కోరికను ప్రేమ ఉద్దేశంతో తీర్చుకోవడమే అంటున్నారు. అంటే ఏ కోరిక అంటే మనం ఏమనుకుంటామంటే మనకు నచ్చిన దాన్నే మనం మనకు నచ్చితేనే, అంటే ఒక కోరిక కలిగింది అనుకోండి, ఆ కోరిక తీరే వరకు మనం దాని మీదే దృష్టి పెడతాం. ఆ దాని మీద దృష్టి పెడుతున్నామంటే ఆ కోరిక మీద ప్రేమే కదా. అది ఏ రకంగానైనా అంటున్నారు, శారీరకంగానైనా సరే, లేకపోతే అవసరమైనా సరే, లేకపోతే కోరిక వలన కానీ, అంటే మనకు కోరిక అంటే ఒక శారీరక అవసరమే కాదండి, మనకున్న ఈ ప్రతిదీ కూడా కోరికే, మనసులోంచి పుడతాయి కనుక ప్రతిదీ కూడా కోరికే కనుక ఇవన్నీ కూడా నీ మీద నీకున్న ప్రేమ, ఆ ప్రేమ ఉద్దేశంతో తీర్చుకోవడమే అంటున్నారు బాబా. ఇవన్నీ కూడా అసలైన ప్రేమ కాదు. కానీ ఇవన్నీ మనకి ప్రాపంచికంలో మనకి ఎలా కనిపిస్తాయి, నిజమైన ప్రేమలా కనిపిస్తాయి. కానీ జంతువులో చైతన్యం సగమే ఉంటుంది కనుక వాళ్ళ ప్రేమ ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. జంతువుల్లో ప్రేమ దాని ఆకలి తీరే వరకు, ఆ ఆ జంతువుని పట్టుకుని తినే వరకు ఉంటుంది ప్రేమ, అది కోరిక. కానీ దాని భాషలో అది మనం చెప్పాలి అంటే
ప్రేమ అంటున్నారు. మరి మానవ ప్రేమ కారణాలకు సరిపడే హేతుబద్ధంగా ఉండాలి. మరి ప్రకృతిలో ప్రేమ స్వార్థం లేకుండా ఉంది. జంతువుల్లో ప్రేమ దాని ఆకలి తీరే వరకే ఉంటుంది. కానీ మానవుల్లో ప్రేమ ఎలా ఉండాలి? బాబా చెప్తున్నారు, మానవులలో పూర్తిగా వికసించిన ప్రేమ ఉంటుంది కాబట్టి మానవ ప్రేమ ఈ అన్ని రకాల ప్రేమ కంటే చాలా ఉన్నతమైనది అని చెప్తున్నారు. అంటే బాబా కూడా చెప్తారు కదా, అన్ని అన్ని దశలు దాటాక నేను మానవుడును అంటే పూర్తి చైతన్యం, ఇంకా అక్కడ చైతన్యం మార్పు చెందడానికి ఉండదన్నమాట. 100% అయిపోయాక నేను భగవంతుడును అనాలి. కానీ సంస్కారాల వలన మనం ఏమంటున్నాం, నేను ఫలానా, నేను అంతా, నేను గొప్పవాణ్ణి, ఇలా నేనుతో మమైకమైపోతున్నాం. కానీ మానవుడుగా అయ్యాక వాడిలో పూర్తిగా వికసించిన ప్రేమ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. వీటన్నిటిలో అంటే జంతువుల్లో సగమే ఉంటుంది ప్రేమ, ఆ కోరిక వరకే. కానీ మానవుడిగా అయ్యాక మాత్రం పూర్తి ప్రేమ ఉంటుంది. దాన్ని ఎలా హేతుబద్ధంగా ఉంచుకోవాలి చెప్తున్నారు బాబా. ఈ అన్ని రకాల ప్రేమ కంటే చాలా ఉన్నతమైనది. మానవ ప్రేమ కింద స్థాయిలోని ప్రేమను అనుసరించే వస్తున్న ఒక రకంగా ఆ రకాలకు చెందిన ప్రేమ కంటే భిన్నమైనది. అంటే ప్రేమ అంటే మనం ఏమనుకుంటాం, మనకి ఇష్టమైన దాన్ని, మనకి ఇష్టమైన వస్తువులోను, మనకి ఇష్టమైన మనుషుల్లో కలిగితేనే ప్రేమ అనుకుంటున్నాం. కానీ బాబా అంటున్నారు, ఈ అనుసరించి వస్తున్న ఒక రకంగా ఆ రకరకాల ప్రేమలకు కంటే కూడా భిన్నమైనది ఈ పూర్తి ప్రేమ ఉంది కదా నీలో, నువ్వు చూస్తున్న ప్రేమ కాదు అంటున్నారు బాబా. అలా కాకుండా మానవ స్థాయి నుండి ప్రేమ యొక్క చర్యలు ఒక కొత్త విషయంతో పాటు కొనసాగవలసి ఉంటుంది అంటున్నారు. మనం అంటున్నాం, నిజంగానే ప్రేమిస్తున్నాం కదండి, అంటే నా ఫ్యామిలీని ప్రేమిస్తున్నాను, నా బాసుని ప్రేమిస్తున్నాను, లేకపోతే మా ఇంట్లో పనిచేసే పని మనిషిని ఇష్టపడుతున్నాను, ఇలా అంటూ ఉంటాం కదా మనం. ఎందుకు? వాళ్ళ నుంచి మనకు వస్తుంది ఏదో లాభం, అందుకని ఇష్టపడుతున్నాం. కానీ అది కాదు ప్రేమ అంటున్నారు. ఒక కొత్త విషయంతో కొనసాగాలి మానవుడి ప్రేమ అంటున్నారు. నీలో పూర్తిగా ఉంది, వికసించి ఉంది ప్రేమ. కానీ నువ్వేం చేస్తున్నావు? నీకు ఇష్టమైన వాటిలోనే చూస్తున్నావు. కానీ అసలైన సరిపడే ప్రేమను నువ్వు గుర్తించాలి అంటే ఒక కొత్త విషయంలో కొనసాగాలి అంటున్నారు. అంటూ ఆ కొత్త విషయమే కారణం ఏంటంటే, కొన్నిసార్లు మానవ ప్రేమ ఒకే శక్తిగా ప్ర ప్రకటీకృతమై హేతువుతో కలవక దూరంగా వేరుగా ఉంటుంది. అంటే మనకి ఇష్టమైన దానిలో ఒక రకంగా, ఇష్టం కాని దానిలో ఒక రకంగా ఉంటుంది కదా, అందువల్ల వేరుగా కనిపిస్తుంది మనకి. కొన్నిసార్లు ఆ ప్రేమ హేతువుతో కలిసి దానితో విభేదించే శక్తిగా ప్రకటీకృతమవుతుంది. చివరకు ప్రేమ హేతువు కారణం రెండూ సమతుల్యమై పొందికగా పొంతనతో కలిసిపోయినట్లుగాను పరిపూర్ణమైన ఐక్యతలో కరిగిపోయినట్లుగాను వ్యక్తమవుతాయి. ఇక్కడ హేతువు అంటే ఎవరైనా అర్థం చెప్తారా? నాకు అది అర్థం కాలే. కోరిక అనుకుంటున్నాను నేను. హేతువు అంటే కోరిక అనుకుంటున్నాను నేను. హలో, కారణం అవుతుందమ్మా కదమ్మా, కారణం రీజన్ అమ్మా. అదే కరెక్ట్. కారణం. కారణం కారణం. కారణమా? ఓకే. అంటే అంటే మనకి కారణము అంటే ఇక్కడ అవసరం, బాబా ఏం కారణం ఇక్కడ చెప్తున్నారంటే, సందర్భాన్ని బట్టి వస్తుందమ్మా. ఓకే, అవసరం, అంటే కారణం ఏదైనా అవ్వచ్చు. ఆ ప్రేమ హేతువుతో కలిసి దానితో విభేదించే శక్తిగా ప్రకటీకృతమవుతుంది అంటున్నారు. అంటే మన కారణం బట్టి మారుతూ ఉంటాయి కదా ప్రేమ, అంతే కదండి? అదేనమ్మా. అప్పుడు ఏమవుతుంది? అది కరెక్ట్ గా అవ్వదు కదా, విభేదించే శక్తిగా ప్రకటీకృతం అవుతుంది అంటున్నారు. అంటే అసలైన ప్రేమ కాదది కదా. ఎప్పుడైతే అవును. హేతువు ప్రేమ కలుస్తాయో అది ప్రేమ కాదు. చివరికి ప్రేమ హేతువు రెండూ సమతుల్యమై అంటున్నారు ఇక్కడ. పొందికగా పొంతనతో కలిసిపోయినట్లుగా, అంటే రెండు ఒకటైపోవాలి. కారణము ప్రేమ రెండూ ఒకటైపోతే పరిపూర్ణ ఐక్యతలో కరిగిపోయినట్లుగా వ్యక్తమవుతాయి అని చెప్తున్నారు. ఇలాంటి కారణాలు ఉండాలి. అంటే ఆ ఏది ఆశించకుండా, ఏది అంటే మన కోసం కాకుండా, దాని నుంచి ఏది ఆశించకుండా ఉండడం అండి. ఒక పని చేసిన, ఒక ఏదైనా ఏదైనా ఏది చేసినా కూడా మానవుడుగా మనం ఏదైనా చేస్తున్నాము అంటే నిస్వార్థంగా, ఒక ప్రేమతో, ఆ అలా చేస్తే కనుక కారణం ఉండదు కదా. అప్పుడు కారణము ప్రేమ రెండు ఒకటైతే కనుక ప్రేమ ప్రకటీకృతం అవుతుంది. అలాంటి ప్రేమ ఉంది కానీ మానవుడిలో ఆ
దాన్ని గుర్తించాలి అని చెప్తున్నారు బాబా. మరి దీని గురించి ఇంకొంచెం వివరణగా రేపు మళ్ళీ తెలుసుకుందామండి మనం. అంటే వివిధ సందర్భాల్లో బాబా చెప్పిన విషయాలను కూడా ఇందులో జోడించుకుంటే మనకి అర్థమవుతుందని అనుకుంటున్నాను. కొంచెం ఇక్కడ ఈ హేతువు ప్రేమ గురించి నేను ఒకసారి అడుగుతాను, కనుక్కుని ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. అలాగేనమ్మా. జై బాబా అండి. జై హారతి బాబా అన్న. నేను చెప్పండి మ్యూట్ శ్యామల గారు. అయ్యానమ్మా రజని. ఓకే అండి. అన్మ్యూట్ అయ్యాను. కాదు, ఇందులో మీకు ఏదైనా సబ్జెక్టు అంటే మీకు అర్థమైంది కానీ అర్థం కానిది కానీ లేకపోతే ఇంకొంచెం ఏమైనా చెప్పాలని కానీ ఉంటే చెప్పచ్చు. ఒక 2 నిమిషాలు శ్యామల గారు. నేనా ఆ, అంటే అంటే ప్రకృతిలో ఇదిగో ప్రేమ అన్నది స్వార్థం లేనిది కదా. అవును, జంతు ప్రపంచంలో ప్రేమ కేవలం వాళ్ళ ఆకలి తీర్చుకోవడం కేవలం కోసం ఉండే ఆహారం ప్రేమ. మీద ఉన్న ఆహారం మీద ఉన్నదేంటి, అది జంతు ప్రపంచంలో అది తినాలి అనే ఆతృతకి దాని మీద ఎదుట ఆ, ఇంకో జంతువు మీద ప్రేమ కలుగుతుంది అనమాట. అది నాకు అంతే. దొరికితే బాగున్ను, నేను తినేద్దాము అని. అది ఉమ్, జంతు ప్రేమ. అది ఏంటంటే ఆహారం కోసమే ఓన్లీ. అది అయిపోతే దానికి ఇంకా పోతుంది. ఉమ్. అంతే. మనకంటే మనుషులు మానవ ప్రేమ కారణాలకు సరిపడేలా హేతుబద్ధంగా ఉండాలి. అంటే ప్రేమ కారణం ఒకటైపోవాలి, అది అక్కడ కోరిక ఉండకూడదు. అంతే కదా. అక్కడ కోరుకుండకుండా మనకు కలగాలన్నమాట ప్రేమ. అంటే అదే అయ్యా, మన అంటే పిల్లలైతే ఎలా ఉంటాము. పని మనుషులు అంటే పని చేయిస్తారు కదా అని వాళ్ళ మీద ప్రేమ కాదు. కాదు. అలాగే మనకి ఎవరైనా ఏదైనా సాయం చేస్తున్నారని వాళ్ళ మీద ప్రేమ తెచ్చుకోవడం కాకుండా మనకు అనుకోకుండా వాళ్ళ మీద ప్రేమ కలగాలి. ప్రతి వాళ్ళ మీద చూడగానే రెండు బాబా వాళ్ళలో సమతూలులుగా అని అన్నారు కనిపించాలి. అలాగే. అప్పుడు పరిపూర్ణమైన అప్పుడు ఐక్యతలో పరిపూర్ణమైన ప్రేమ. ఎస్ ఎస్ అలాంటి ప్రేమ ఉండాలి. ఉందని చెప్తున్నారు బాబా, కానీ ఉండటం లేదు అది. అదే అదే డివైన్ ప్రేమ అని బాబా చెప్తారని అనుకుంటున్నాను. అంటే ఏ విధమైన ఇది ఆశించకుండా, ఏ విధమైన లాభాన్ని గాని దేన్ని గాని మన స్వార్థాన్ని గాని ఆశించకుండా ప్యూర్ గా అంటే స్వచ్ఛంగా వాళ్ళ మీద అదే ఆ ప్రేమతో పాటలో మనం చెప్పారు, ప్రేమిస్తే అది డివైన్ ప్రేమ. ఫలితాన్ని కోరకని ప్రేమించమన్నావు, కోరికలు లేకుండా జీవించమన్నావు. బాబా చెప్పిన సూక్తులు కదా. అద్భుతం. అవును. ఫలితాన్ని కోరకూడదు. వాళ్ళిద్దరు ఎదుటి వాళ్ళ ఫలితాన్ని కోరకుండా మనం ప్రేమించగలగాలి. అది ఎంతటి వాళ్ళకి రావాలి, ఆయన కృప కూడా ఉండాలి. చూసిన ప్రతి మనిషిని మనం ప్రేమించగలిగి బాబాని వాళ్ళలో చూడగలిగితే అది ఇంకేముంది, అదృష్టం చాలా. అంతే. అలా ఉండమంటారు జై బాబా. బాబా. జై చిన్న బాబా. ప్రయత్నం, ఈ డిస్కోర్సెస్ చెప్పడం చాలా కష్టం కానీ చిన్న అవును. ప్రయత్నం అన్నది చేస్తున్నాను నేను. ఇందులో ఏదైనా అంటే నాను సరిగ్గా చెప్పలేకపోతే ఎవరైనా మీలాంటి పెద్దవాళ్ళు దాన్ని కొంచెం క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. తప్పకుండా జై బాబా తప్పకుండా అండి శ్యామల గారు. ఎంత జై బాబా చక్కగానో జ్యోతి గారు. చెప్తున్నావు నువ్వు. నీకన్నా బాగా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు నాకు లేదు లేదు, తెలిసినంత బాబా మట్టుకు. బాబా బాబా ఏవో లేదు చిన్న లేదు, బాబా డౌట్స్ సహాయం. వస్తాయి. జై బాబా. అవునండి, అవును అవును. జై బాబా అండి. హారతిలోకి వెళ్ళిపోదాం. ఆకుల అనంత గారు ఉన్నారా? జై బాబా అండి. శాంత గారు. నేను పాడిదమ్మా హారతి. అంటే లేకపోతే శాంత ముందు గారిని అనౌన్స్ చెప్పావు చేశాను. కాబట్టి ముందు చెప్పిన వాళ్ళకి పర్వాలేదు. రేపు తప్పకుండా సారీ వద్దు శ్యామల గారు. జై బాబా. జై బాబా అండి. శాంత గారు పాడండి. డియర్ గారు సరిత వచ్చింది, సరితకి ఇవ్వండి. లేకపోతే నేను అనౌన్స్ చేశాను కదా, రేపు ఇస్తాను. ఓకేనా. శాంత గారు. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే,
శ్రీకరమౌని సుందర రూపము శుభకరమౌ ఆనంద స్వరూపము శ్రీకరమౌని సుందర రూపము శుభకరమౌ ఆనంద స్వరూపము విమల దయాగుణ ప్రేమ స్వరూపము విమల దయాగుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యము నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణమూలే శరణం శరణం నీ చరణమూలే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాగా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరానీరా మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరానీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు ఆరతి చేశాము నేడు మౌన స్వరూప మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अंडी జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అందరికీ అండి జై బాబా అందరికీ అండి జై బాబా అండి అందరికీ జై బాబా అండి అమ్మా జై అది బాబా పాడటం లేదా ఆహా, అది పాడటం లేదు శ్యామల గారు సరిత జై అవునా బాబా జై వద్దన్నారు బాబా అందరికి కొంతమంది జై బాబా. జై బాబా అండి అందరికి. ఓకే జై ఓకే జై బాబా బాబా సుశీల నాకు గారు ఇవాళ సరిత గారు అన్మ్యూట్ అయ్యింది ఎంత ఆ, ఆనందంగా ఉందో ఇప్పటికిప్పుడు మా మనవడు చేశాడు మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను కాదండి బాబాకి తెలుసు ఎప్పుడు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తే మీరు మాట్లాడడానికి అవైలబుల్ అది అవుతుందో అది కరెక్ట్ ఇప్పుడు అవసరం ఇప్పుడు అవసరం అందుకని అన్మ్యూట్ చేయించారు బాబా జై బాబా జై బాబా అదే కాదు జై బాబమ్మ జై బాబా ఓకే జై బాబా అందరూ లీవ్ ఇవ్వండి జై బాబా జై జై బాబా బాబా అండి. అండి. బాబా అందరికీ జై జై మెహర్ బాబా అండి అందరికి జై బాబా. జై బాబా